guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more. Endu bro? No! 2 hours later. Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Ee roju Tuesday anamata, time around 12 ala avutundi. So I'm back with another vlog after a long time కాదు యాక్చువల్లీ వన్ డే మొత్తం రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఐ షార్ట్ 3 videos కంప్లీట్లీ. ఒకవేళ మీరు బిహైండ్ ద సీన్స్ వ్లాగ్స్ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్, యుల్ లవ్ ఇట్. అంటే కొంచెం ఎంటర్టైనింగ్గా చాలా బాగుందన్నమాట వ్లాగ్. సో ఆ రోజు 3 videos తీసిన తర్వాత నేను ఒక రోజు మొత్తం అంతా రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాను అనమాట. అండ్ లుక్ ఎట్ మై ఇయర్స్. ఆ రోజు ప్రెస్ చేసి పెట్టింది మమ్మీ కొంచెం అని చెప్పా కదా, సో చాలా పెయిన్ ఉందన్నమాట. దట్స్ వై ఐఎమ్ నాట్ కీపింగ్ ఎనీ ఇయర్ రింగ్స్. అండ్ ఈరోజు ఏంటంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే నా బట్టలు వచ్చేసాయి అనమాట. ఐఎమ్ గోనా డూ యాక్టివ్ వేర్ హాల్ వెరీ సూన్, ఎందుకంటే నా డ్రెస్సెస్ వచ్చేసాయి అండ్ ఐ కాంట్ వెయిట్ టు వెయిట్ దెమ్. ఆ రోజు పాత బట్టలు బ్లాగ్స్కి వేసుకొని ఐ గోట్ పిస్డ్ ఆఫ్. అందుకే నేను ఇట్స్ ఓకే హాల్ కంటే ముందే వేసేసుకుందాం అని చెప్పి వేసుకున్నాను అనమాట. నేను ఏమనుకున్నా అంటే యాక్టివ్ వేర్ హాల్ అండ్ నాయకా హాల్ ఒకేసారి చేద్దాం అనుకున్నా. నేను చెప్పాను కదా నాయకా నుండి కొన్ని ఆర్డర్ చేసుకున్నా అని చెప్పి. సో దట్స్ ద థింగ్ అనమాట. సో నాయకా కూడా వచ్చేసిన వెంటనే నేను యాక్టివ్ వేర్ హాల్ ప్లస్ నాయకా రెండు ఒకటే దాంట్లో చూపిస్తాను. మళ్ళీ దానికో సపరేట్ వీడియో, దీనికో సపరేట్ వీడియో ఎందుకు. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ పెట్టేసున్నాను అనమాట. వేర్ అవుట్ ద క్లాత్స్ ఇలా ఇక్కడ వెనకాల పెట్టున్నాను. అండ్ ఇంకా కొన్ని దానికైతే ట్యాగ్స్ కూడా కట్ చేయలేదన్నమాట. అండ్ ఇంకొన్ని ఇక్కడ ఉన్నాయి. సో దట్స్ ద థింగ్. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఆ డ్రెస్సెస్ మీరు కొన్ని ముందే చూస్తున్నారు, కొన్ని నేను అసలు వేసుకోను. ఐ జస్ట్ కెప్ట్ ఇట్. ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా వాళ్ళకి నేను డొనేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఫర్ ఎవ్రీ 1 yearకి ఒకసారి అలా అనమాట. సో దట్స్ ద థింగ్. ఈరోజు వ్లాగ్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఇంకా నాకు కూడా ఐడియా లేదు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ వ్లాగ్, ఎందుకంటే నాకు ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వన్స్ బ్యాక్ టు వర్క్ చేయాలంటే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. అది విషయం ఇప్పటికైతే. అండ్ లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. చూద్దాం. ఓకేనా? హాయ్ మమ్మీ. హలో అందరికి హాయ్. బాగున్నారా? నీకు కొన్న వీడియో నచ్చిందా డ్రెస్సెస్? అన్ని మా మమ్మీ సారీస్ అవన్నీ. ఒకటి పింక్ ఒకటి నాది గృహ ప్రవేశం కదమ్మా. యా మిగతా అన్ని ఎప్పుడు మా సారీస్ నీవి పెళ్ళప్పుడువి నేను చెప్పాను. మధ్యలో ఒకటి బ్లూ అది ఉంది చూడు, ఆరెంజ్, అది మధ్యలో కొన్నాను 8,000 ఆ శారీ. ధర్మారంలో కొన్నా. అది ఎప్పుడో పెళ్ళప్పుడు ఇంకోటి గ్రీన్, అది పాపది. ఇంకా ఉన్నాయి ఇంకోటి 10,000 కానీ కుట్టించినాను. నా ఆంటీ దగ్గరే ఉన్నాయి. అలా ఇంకా 3 ఉన్నాయి అట్లాంటివి. ఎస్, పార్ట్ 2 కోసం అడుగుతున్నారు కదా, కొంచెం వెయిట్ చేయాలంటే కష్టం అండి పాపం. జ్యువెలరీ పెట్టుకోవాలి. జ్యువెలరీ అంతా జ్యువెలరీ నచ్చిందంట. చాలా పాతది కదా అది. లాంచ్ అయిన ఉంది కానీ డ్రెస్సెస్ లే బాగుంటదని నేను వేసుకోలేదు అనమాట. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, చెప్పాలా మమ్మీ? కొట్టాను. నిన్ననే కొత్తగా వడ్డానం తీసుకున్నాను అనమాట. నేను లాక్డౌన్ అయినా వాళ్ళు రెడీ చేసి పెట్టారు. మాస్క్ వేసుకొని వెళ్ళి తీసుకున్నాము. అందులో ఇది బాగుంటే తీసుకున్నాం. మమ్మీ చూడండి 20,000 బాగుందా? డైలీ యూజ్ నాకు ఎప్పుడు డైలీ యూజ్ కి మా మమ్మీ రోజు వేసుకుంటుంది అనమాట. సో అప్పటి నుంచి బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం నాకు. ఎప్పుడు తినది మాత్రం. అది కొత్తదే. నిన్న నా వడ్డానం వచ్చింది. ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. అన్ని చెప్పచ్చో లేదో తెలియదు. మొత్తానికి వడ్డానం అయితే తీసుకున్నాం అనమాట. అది నేను ఒకేసారి గృహప్రవేశం అప్పుడు ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు పెట్టుకుంటాను కదా డైరెక్ట్. ఇంకా ఎవరో ఒకటి వస్తుంది ఫస్ట్ గృహప్రవేశం అప్పుడు పెట్టుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట డైరెక్ట్ గా అప్పుడే. శారీలో ఫస్ట్ అయితే మమ్మీ ఏ జ్యువెలరీ తెచ్చినా మమ్మీ ఫస్ట్ అయితే దేవుడి దగ్గరే పెడుతుంది. ఎందుకంటే అది మాకు సెట్ అయింది. మాకనే కాదు, ఎవరైనా ఫస్ట్ జ్యువెలరీ తెస్తే దేవుడి దగ్గర పెట్టిన తర్వాత యూస్ చేయండి. అది కదా మమ్మీ మంచిగా జరుగుతుంది అంటారు కదా. ఈ రోజు ఇంటికి వస్తానే దేవుడి దగ్గర పెట్టేస్తా. ఈ రోజు ఏకాదశి, ఈ రోజు పెట్టాను. మమ్మీ ఏంటి ఈరోజు లంచ్ స్పెషల్? ఇది చపాతి, చికెన్ మేము తినం. నేను ఉపవాసము, డాడీ తిన్నాడు, వీళ్ళు తింటారు. డాడీ కాలును మిరియాలు రసం చేశా. మీకు మామూలు చికెన్. ఓకే, అదనమాట. మా మమ్మీ ఎప్పుడు కిచెన్ లోనే ఉంటారు అని మీరు అడుగుతుంటారు కదా. కరెక్ట్, మమ్మీ కిచెన్ లో ఉన్నప్పుడే నేను వస్తా. అంతే. ఇప్పుడు లంచ్ టైం అయితే వస్తాను. పొద్దున కొంచెం పని వాళ్ళు ఉంటారు కదా, బిజీ, కొంచెం పని చేయించుకోవాలి కదా, అందుకు బిజీ అనమాట. అందులోనే ఎందుకు అనంతపూర్ లో వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. ఈ రోజు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయింది వాటర్. వాటర్ ప్రాబ్లం ఉందన్నమాట. అదొకటే.
ఇప్పుడైతే చపాతీ చేస్తున్నారు అండ్ ఆలు కర్రీ ఉంది. నేను చికెన్ తింటాను, అజిత్ చికెన్ తింటాడు. అండ్ డాలీ జూలీ ఇంటికి వెళ్ళారనమాట. జూలీ ట్యాగ్ వచ్చేసింది. నెక్స్ట్ టైం వాళ్ళు ఫ్రైడే వస్తారు కదా, అప్పుడు తీసుకురామని చెప్తాను. వీడియో తీయలేదు. తెలియదు, మార్నింగ్ నాకంటే ముందు అజిత్ ఓపెన్ చేసినారు. అన్బాక్సింగ్ డాడీ అవునా? డాడీతో చూపిస్తాను. నేను మార్నింగ్ నిద్రపోయాను, అజిత్ తీసేసాడు అనమాట. చాలా బాగుంది కదా ట్యాబ్, కలర్ బాగుంది, చాలా బాగుంది. అంటే మేము గోల్డ్ పెట్టాము, అది స్లైట్లీ రోజ్ గోల్డ్ లాగా వచ్చింది, చాలా బాగుంది. మీ ఫోన్ ఉంది చూడు, ఆ కలర్ వచ్చింది. ఎస్, లంచ్ అయిన తర్వాత ఐ బ్లాగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. మమ్మీ సే బాయ్. బాయ్. ఇప్పుడే లంచ్ అయిపోయింది అండ్ మీకు గుర్తుంటే నేను 5000 సబ్స్క్రైబర్స్కి ఒక గివ్ అవే హోస్ట్ చేశాను అనమాట. ఆ గివ్ అవేలో గాయత్రి గారు విన్ అయ్యారు అని తెలుసు కదా. ఒకవేళ చూసినకపోయినా ఇట్స్ ఓకే, ఇక్కడెక్కడైనా లింక్ చేస్తాను, సో యూ కెన్ గో అండ్ వాచ్ దట్ వీడియో. సో ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది కాబట్టి తను మాకు అప్పుడే మెయిల్ పెట్టున్నారనమాట. అడ్రస్ అన్నీ, ఐ మీన్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, అవి మాకు మెయిల్ పెట్టారు. సో ఇప్పుడు అవి చెక్ చేసి లాక్డౌన్ అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు సెండ్ దట్ గివ్ అవే ప్రైజ్ టు హర్. డైరెక్ట్గా తనకే పెడుతున్నాం అనమాట త్రూ అమెజాన్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి తెచ్చి మళ్ళీ మేము దాన్ని ప్యాక్ చేసి మళ్ళీ సెండ్ చేయాలంటే లేట్ అవుతుంది అండ్ ఇప్పటికే లేట్ అయింది. సో మేము జస్ట్ లాక్డౌన్ అయిపోయే వరకు వెయిట్ చేసామన్నమాట. లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత సెండ్ చేద్దామని. ఇప్పుడు అయిపోయింది కాబట్టి వీఆర్ జస్ట్ సెండింగ్ ద గిఫ్ట్ టు గాయత్రి గారు. ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, మీ గిఫ్ట్ మీకు మేబీ ఇన్ ఎన్ని డేస్, ప్రాబబ్లీ 1 వీక్, ఇన్ 1 వీక్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను దట్ వీఆర్ పోస్టింగ్ ఇట్. ఓకే గైస్, ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. ప్రోడక్ట్ తీసుకుంటున్నాము, తీసుకొని ఇంకా డైరెక్ట్గా తన అడ్రస్కి పెట్టేస్తున్నాం అనమాట. సో అడ్రస్ అంతా బ్లర్ చేసి పెట్టాలి ఎందుకంటే ప్రైవసీ. సో అడ్రస్ బ్లర్ చేస్తున్నాము, మొత్తానికైతే ప్రోడక్ట్ సెండ్ చేస్తున్నాం అనమాట. సో అది విషయం. ఓకే గైస్, ఆర్డర్ చేసేసామన్నమాట. సో దీంట్లో అయితే 3rd జూన్ డెలివరీ అవుతుంది అని చూపిస్తుంది. సో గాయత్రి గారు మీకు వన్స్ బ్యాండ్ రీచ్ గివ్ అవే గిఫ్ట్ రీచ్ అయిన తర్వాత మాకు మెయిల్ చేయండి, సో దాట్ వీ కెన్ నో మీకు ఆర్డర్ రీచ్ అయిందని చెప్పి. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ గివ్ అవే. ఫైనలీ గివ్ అవే విన్నర్కి ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే గైజ్, వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ. చాలా రోజులు అయింది కదా మీరు రెసిపీ చూసి. ఈరోజు రెసిపీ ఏంటంటే మమ్మీ స్పెషల్ అనమాట, బీట్రూట్ పచ్చడి. యాక్చువల్లీ మమ్మీ బీట్రూట్ పచ్చడి యూట్యూబ్లో ఎక్కడ లేదనుకుంటా, ఒకసారి నువ్వు పెట్టు, చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పారనమాట. సో దీనికి కావాల్సింది ఏంటి అంటే బీట్రూట్స్, ఆనియన్, గార్లిక్, ఇంకా కొన్ని కావాల్సింది. వీడియో జరిగే కొద్దీ నేను చెప్తూ ఉంటానన్నమాట. ఫస్ట్ అయితే మీరు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి, కొంచెం ఆయిల్. ఎందుకంటే మనం ఇందులో మిర్చి ఫ్రై చేసుకుంటాం అనమాట, రెడ్ మిర్చి బాగా ఫ్రై చేసుకొని అది చల్లగా, ఐ మీన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అది చల్లబడే వరకు ఫస్ట్ అయితే మనం ఇక్కడ మిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాయిస్ ఓవర్లో కొంచెం అటు ఇటు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా డేస్ అయిందనమాట. కొంచెం అలవాటు తప్పిపోయి ఉంటుంది కదా, అందుకు. ఈ పచ్చడి ఏంటంటే అరౌండ్ 10 days అలాగే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అని చెప్పారనమాట. అండ్ ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అండ్ మమ్మీ చెప్పారు టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మా ఇంట్లో మా మమ్మీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారనమాట. సో అలా మిర్చి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఏం చెప్తారు, అవి పోపుకు కావాల్సినవి ఉంటాయి కదా, బ్యాళ్ళు. అది అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న వెంటనే మనం ఇందులోకి గార్లిక్ వేసుకోవాలన్నమాట. గార్లిక్ ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా. గార్లిక్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి బీట్రూట్స్ వేసుకోవాలి. బీట్రూట్స్ ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగానే కట్ చేసుకోండి, ఎందుకంటే వీటన్నిటిని ఎలాగో మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తామన్నమాట. కానీ ఇక్కడ బీట్రూట్స్, ఆనియన్స్ అండ్ గార్లిక్ బాగా మగ్గాలి. ఇవి మనం ఫ్రై చేసుకునే లోపు మనకు ఆటోమేటిక్గా రెడ్ మిర్చి మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఆటోమేటిక్గా కూల్ అయిపోతాయి అన్నమాట. సో మీరు అలా జస్ట్ దాన్ని పక్కన పెట్టి వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు దూరం వెళ్ళకండి, అక్కడే ఉండి బాగా దాన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఈ పచ్చడి ఏంటంటే మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. అమ్మ ఎలా చూపిస్తున్నారో అలా యాజ్ ఇట్ ఈస్గా చేసుకోండి, చాలా 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 ఫేవరెట్ అనమాట. యూజువల్గానే నేను ఇంట్లో తాలింపులు చాలా తక్కువ తింటాను, ఎస్పెషల్లీ ఇలాంటి పచ్చళ్ళు లేదంటే అలాంటివి అనమాట. నాకు ఇష్టమైంది ఇందులో ఇది బీట్రూట్ అండ్ అలాగే బెండి ఫ్రై కూడా చేస్తారు మమ్మీ. ఈ రెండు అంటే చాలా ఇష్టం. నేనైతే ఇక్కడ టైం లాప్స్ పెట్టేశాను అనమాట, ఎందుకంటే ఫ్రై అవ్వడానికి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఒక 10 minutes
పడుతుంది. హైలో పెట్టుకొని అయితే ఒక 7 to 5 minutes అలా పడుతుంది. సో కాన్స్టాంట్గా మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. వన్స్ ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మళ్ళీ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న రెడ్ మిర్చి ఉంటుంది కదా, దాన్ని కూడా కాసేపు అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత మనం మిక్సీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ ఇవి వేసిన తర్వాత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులోకి యాడ్ చేయాల్సినవి, అవి నేను మీకు చెప్తాను. with the monsters. They brought me alive, but got no alibi. It's a lover's fight without an alibi. ఇలా ఫస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వేయాలి. అదైన తర్వాత ఉప్పు వేయాలన్నమాట. మేమైతే క్రిస్టల్ సాల్ట్ వేసాము, నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ ఇక్కడ మీ లైకింగ్ని బట్టి వేసుకోండి. అండ్ ఇందులోకి మనం షుగర్ కూడా యాడ్ చేస్తామన్నమాట. ఎందుకంటే బీట్రూట్ పచ్చడిలోకి కొంచెమైనా షుగర్ యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అని మమ్మీ చెప్పారనమాట. సో ఇందులో షుగర్ అయితే కన్ఫర్మ్గా యూస్ చేసుకోవాలి. మమ్మీ అయితే ఇక్కడ 1 tablespoon వరకు వేశారు. అదైన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాము. యూజువల్గా మా ఇంట్లో అయితే జీలకర్ర అన్నిట్లోకి యాడ్ చేయరు, కొన్ని వాటిలోకి వేస్తేనే బాగుంటుంది అంటారు కదా, అలాంటి వాటిలోకి అయితే మమ్మీ ఖచ్చితంగా జీలకర్ర యాడ్ చేస్తారనమాట. ఇలాంటి పచ్చళ్ళలోకి అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు. మమ్మీ జీలకర్ర కొంచెం యాడ్ చేస్తారు, లైక్ 1 tablespoon అలా. ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే మిక్సీ పట్టేసుకోవడమే అనమాట, అంతే. But how can I hide it without an alibi? It's a lover's fight without an alibi. Took my innocence. I can't wait. చూసారు కదా, బాగా మంచిగా పేస్ట్ లాగా రెడీ అయిపోయిందనమాట. ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం ఒకసారి టేస్ట్ చేసుకోవాలన్నమాట. కారం ఉప్పు అంతా సరిపోయిందా, షుగర్ సరిపోయిందా అన్నట్టు. షుగర్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఆ 1 tablespoon సరిపోతుంది. ఒకవేళ అన్నీ సరిపోయి ఉంటే మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అని చెప్పా కదా, మనకు ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిపోవాలన్నమాట. హీట్ అయ్యేలోపు పోపుకి ఏమేమి కావాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్రీ లీవ్స్ అనమాట. కర్రీ లీవ్స్ తర్వాత ఇక్కడ మమ్మీ ఉద్దిబ్యాళ్ళు అండ్ శనగబ్యాళ్ళు అని చెప్పారు, నేను మీకు చూపిస్తాను. ఒకవేళ నేను ఏమైనా నేమ్స్ కొంచెం తప్పుగా ప్రొనౌన్స్ చేస్తుంటే మీకు చూసిన వెంటనే ఐడియా వస్తుంది కదా, సో గుర్తుపడతారని అనుకుంటున్నాను. నాకు గుర్తున్నంత వరకు ఉద్దిబ్యాళ్ళు అండ్ శనగబ్యాళ్ళు అని చెప్పారనమాట. సో ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అలా వేసుకోండి. ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు, ఉద్దిపప్పు నేను స్టార్టింగ్లో చూపించాను కదా కొన్ని ఇంగ్రీడియంట్స్, ఇవి పోపుకు అని చెప్పి అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇందులోకి మమ్మీ శనగపప్పు వేసి కాసేపు అలా ఫ్రై చేశారనమాట. శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేశారు. శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉద్దిబ్యాళ్ళు, ఉద్దిపప్పు ఏదో అంటారు కదా, అవి వేసేయాలన్నమాట. అవి వేసిన తర్వాత ఇందులోకి మనం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ కొంచెం జనరస్గానే వేసుకోండి, ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మనకు కర్రీ లీవ్స్ తర్వాత అవన్నీ పోపు పెట్టే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్లో బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ పేస్ట్, అదంతా వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఆయిల్లో బాగా మగ్గిపోవాలి, బాగా ఫ్రై అవ్వాలి అని చెప్పారు. అండ్ ఇది బాగా మగ్గింది అని చెప్పడానికి ఏదో ఒక సైన్ ఉంటుంది కదా, సైన్ ఏంటి అంటే లాస్ట్లో ఆయిల్ అంతా కొంచెం మనకు పికిల్స్ పెట్టుకుంటే పైకి ఎలా వస్తుందో అలా వస్తుంది అని చెప్పారనమాట. సో మనం దీన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం దాన్ని కలుపుతూనే ఉండాలి. కొంచెం పక్కకి వెళ్ళినా కూడా అది కొంచెం మాడిపోతుంది అనమాట. సో మమ్మీ అయితే ఇక్కడ పేస్ట్ మొత్తం వేసేసారు. వేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లో బాగా కలుపుతూ ఉన్నారనమాట, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. ఇంట్లో అందరూ దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది రైస్లోకి విత్ గీ చాలా బాగుంటుంది అనమాట. రైస్, గీ అలాంగ్ విత్ దిస్ అనమాట. మమ్మీ దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశారు, ఎందుకంటే కొంచెం కన్సిస్టెన్సీ కోసం. నేను వాటర్ యాడ్ చేసి క్లిప్పింగ్ చూపించడం మర్చిపోయాను, కానీ జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసి దాన్ని కాన్స్టాంట్గా తిప్పుతూనే ఉండాలన్నమాట. కొంచెం లెంతీ ప్రాసెసే, కానీ టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. అండ్ 10 days వరకు నిలువ ఉంటుంది అని చెప్పారనమాట. రెఫ్రిజిరేట్ చేసి పెట్టుకుంటే 10 days వరకు చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా
కలర్ చాలా చక్కగా ఉందన్నమాట. మమ్మీ ఈజ్ ఎ ప్రో ఇన్ కుకింగ్, చాలా బాగా చేస్తారు ఇలాంటివన్నీ. ఒకసారి మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. లాస్ట్లో మమ్మీ దీంట్లోకి గీ యాడ్ చేశారు, ఎందుకంటే దట్ ఫ్లేవర్ కోసం. సో రైస్లోకి ఎలా గీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్ అంట, వంట ఇదే అనమాట ఫైనల్ వంట. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. హాయ్ గైస్, ఇది డే 2, టుడే ఈజ్ 3rd of June అనమాట. రెడీ అయిపోయాము నేను మమ్మీ. బ్యాంక్లో కొంచెం పని ఉంది అండ్ వీ హ్యావ్ టు గెట్ సమ్ గ్రోసరీ, అంటే ఎక్కువ కాదు కొన్ని అనమాట, ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవి కొన్ని తెచ్చుకోవాలి. ఫస్ట్ బ్యాంక్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు పవిత్ర హైపర్ మార్ట్. ఇంటికి చాలా దగ్గర, 80 feet రోడ్లో, అనంతపూర్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మమ్మీ ఈజ్ డూయింగ్, మార్నింగే పూజ చేశారు కానీ మళ్ళీ ఇంకొకసారి ప్రే చేస్తున్నారు అనమాట. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హర్ టు కమ్. అండ్ అజిత్ ఈజ్ డూయింగ్ హిస్ వర్క్, కాలేజ్ వర్క్ ఏదో చేస్తున్నాడు అనమాట. అండ్ ఇప్పుడు వెళ్ళాలి. సో లెట్స్ గో. చాలా రోజులు అయింది బయటికి వెళ్ళి. ఐమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ మై వాచ్కి నేను ఛార్జింగ్ పెట్టి అలాగే వదిలేసాను, మమ్మీ ఎత్తి పెట్టారు. ఓకే, వాచ్ తీసేసుకున్నాము అండ్ కీస్. ఓకే గైస్, బాయ్. హాయ్ మమ్మీ. హలో. ఏం రెడీ అయిపోయినావు ఫుల్? బయటకు వెళ్తున్నాం కదా. మా ఈ మాస్క్ ఏంది మా ఇది? ఇది కానీ అట్లా ఇది దీన్ని ఎట్లా వేసుకోవాలో అర్థం కాక అప్పటి నుంచి నేను, అంటే వేసుకోవడం ఓకే, ఏంది ఇది, వాట్ ఈస్ దిస్? ఇట్లా వస్తుంది. ఏంది మా ఇది? పిల్లలకు డైపర్ వేస్తాను బాగా అట్లా వెళ్తాం కదా, అట్లా తీసుకున్నాం. అవి లేవా సర్జికల్ మార్క్స్? ఏదో లేవు అయిపోయింది. నాది ఎక్స్పైర్ అయిపోయింది మా, అది ఉండేది. ఇదేవో చాలా లూజ్ ఉన్నాయి, దీన్ని ఎట్లా అట్లా వేసుకోవాలి ఇప్పుడు. మళ్ళీ మాస్క్ లేదంటారు, ఫైన్ వేస్తారు. అవును, నీకు సరిపోయిందా? లూజ్ వద్దా? ఎవరు తెచ్చిండేది? డాడీనా? బాగా ఇచ్చినాడు. చాలా లూజ్ ఉన్నాయి, వేరేటి తెచ్చుకోవాలి ఇప్పుడు. బ్యాంక్ వర్క్, మమ్మీకి బ్యాంక్లో వర్క్ ఉంది, అలాగే గ్రోసరీ తెచ్చుకోవాలి. అంతే. ఎస్, బాగా అక్కడ కలుస్తాము. Going around like nonsense, playing with the monsters. They brought me alive, but got no alibi. It's a lover's fight without an alibi. It took my innocence without an alibi. Smoking gun, you got me on the run. We know that will come. We're out up till dawn, but how can I hide? మీకు వినిపిస్తుందో వినపడట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఇక్కడ గ్రోసరీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బాబాయ్ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. అమ్మ బిల్ వేపిస్తుంటే నేను ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. అండ్ లోపల రష్ కూడా ఎక్కువ లేరు, కానీ బయట అయితే చాలా మెంబర్స్ తిరుగుతున్నారు. ఇట్స్ టూ విండీ అవుట్ సైడ్, ఐ లైక్ ఇట్. వర్షం పడేలాగా ఉంది, వర్షం పడకుండా ఇంటికి వెళ్ళిపోతే బెటర్. వి ఆర్ బ్యాక్ హోమ్, ఇంటికి వచ్చేసాం. గ్రోసరీ తీసుకుంది అనమాట మమ్మీ. ఇంకా వీటిని శానిటైజ్ చేయాలి. అండ్ మేము కూడా వీ హ్యావ్ టు వాష్ అవర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అవుట్ సైడ్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ ఇన్. డన్ విత్ ద వర్క్. ఫస్ట్ ఈ డబ్బా మాస్క్ పడేయాలన్నమాట, ఇట్స్ టూ లూజ్. వస్తా, చెప్పులు వేసుకుందాం. వై? కాల్ కడుక్కోవడానికి. యూ ఆర్ వాచింగ్ మీ ఆఫ్టర్ లంచ్ అండ్ డెజర్ట్ తర్వాత మ్యాంగో బాగా తిన్నాను. సో ఈ రూమ్లోకి నేను గెస్ట్ రూమ్లోకి వచ్చాను అనమాట, ఎందుకంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎందుకంటే మమ్మీ ఒక రెసిపీ చూపించారనమాట. అండ్ గ్రోసరీ తీసుకున్నామని చెప్పాను కదా, మమ్మీ ఆ గ్రోసరీ ఆల్రెడీ శానిటైజ్ చేసి ఆల్రెడీ దాన్ని అల్మార్లో నీట్గా సెట్ చేసి పెట్టేశారనమాట. అండ్ నేనేం తీసుకున్నానో జస్ట్ అలా చూపిస్తున్నాను. నేను బాడీ వాష్ల మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అసలు బేసికలీ స్మెల్ బాగుంటే తీసుకున్నాను అనమాట. ఫియామాది, అండ్ ఇట్స్ టూ స్ట్రాంగ్. ఫియామా ఏదో మొత్తానికి బాడీ వాష్. సో ఇట్స్ ఎ బాడీ వాష్, చాలా చీప్, 199 అంతే అనమాట. సో దట్స్ ద థింగ్. యాక్చువల్లీ బాడీ వాష్లో నాకు ఇదే కావాలి అని ఏముండదు, ఏది నచ్చితే తీసుకుంటాను.
అండ్ కండిషనర్ వచ్చేసి లోరియల్ అడ్వాన్స్ రిపేర్ కండిషనర్ తీసుకున్నాను అనమాట. దీస్ డేస్ నేను హెయిర్కి ఏం చేస్తున్నానో చెప్తున్నాను కదా, షాంపూ చేయడానికంటే ముందే నేను కండిషనర్ అప్లై చేసి ఒక 10 minutes అలా దాన్ని వదిలేసి తర్వాత షాంపూ చేస్తున్నాను అనమాట. సో దట్స్ వర్కింగ్ ఫర్ మీ అండ్ హెయిర్ ఫాల్ కూడా కొంచెం రెడ్యూస్ అయింది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇది కూడా సేమ్ స్మెల్ బాగుంటే తీసుకున్నాను, నథింగ్ పర్టికులర్ అబౌట్ ఇట్. అండ్ ఫైనలీ మై లిప్ బామ్ ఇది నాకు రన్అట్ అయిపోయిందనమాట. ఇది చాలా బాగుంది. లిప్స్ డ్రై అవుట్ అవ్వట్లేదు. సో నేను అందుకే నివియా ఫ్రూటీ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను అనమాట. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. నాకు తెలీదు, మేబీ ఇదే ఫ్లోలోనే ఇంకొక వ్లాగ్ కంటిన్యూ చేస్తానేమో, నాకు తెలియదు. ఇంకా ఈవినింగ్ చూడాలి. ప్రస్తుతానికి అయితే ఐ జస్ట్ నీడ్ ఏ న్యాప్. ఆఫ్టర్నూన్ న్యాప్స్ కొంచెం ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే కళ్ళు మండుతున్నాయి అనమాట ఎక్కువ ఎడిటింగ్ చేస్తూ ఉంటే. అండ్ నేను ఒకటి తీసుకోపోతున్నాను, మేబీ నేను ఇప్పుడే చెప్పను అది. ఇంకొక 2-3 వీడియోస్ తర్వాత అది వచ్చిన తర్వాత అన్బాక్సింగ్లో నేను ఒకేసారి రివీల్ చేస్తాను. అండ్ దట్స్ ఎ గ్యాడ్జెట్ అనమాట. నేను అదేంటి అని ఇప్పుడే చెప్పను, సో తర్వాత చెప్తాను. ఇట్స్ ఏ సస్పెన్స్, ఓకేనా? యా, ఒకవేళ నెక్స్ట్ వ్లాగ్లో మీరు ఇదే డ్రెస్సే చూస్తే ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే నేను అలాగే కంటిన్యూ చేస్తానేమో కూడా నాకు తెలియదు. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు హర్షిత స్వీటీ అనమాట. తను నా లైఫ్ ఆఫ్ యూట్యూబర్ కింద కామెంట్ చేశారు దట్ మై మేకప్ లుక్ బాగుంది అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ హర్షిత స్వీటీ గారు ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఐ నో నేను చాలా ర్యాంబుల్ చేశానని, ఎందుకంటే నా దగ్గర ఇంకొక మొబైల్ లేదు కరెక్ట్గా చదవడానికి. సో నాకు నేమ్ అయితే బాగా గుర్తుంది, హర్షిత స్వీటీ గారు, ఓకేనా? నేను కామెంట్స్ ఎలా తీస్తున్నానంటే, మనకు ర్యాండమ్ కామెంట్ పిక్కర్ ఉంటుంది కదా, డైరెక్ట్ దాంట్లో నేను నో పార్షియాలిటీ నథింగ్ అనమాట. దాంట్లో ఏ పేరు వస్తే ఆ పేరునే నేను బయటికి చెప్పేస్తున్నాను. సో దీంట్లో పార్షియాలిటీ అలాంటిది ఏం లేదండి. అందరూ ఒకటే, నాకు సబ్స్క్రైబర్స్ అందరూ ఒకటే. షౌట్అవుట్స్ ఇచ్చినా ఒకటే, షౌట్అవుట్స్ ఇవ్వకపోయినా ఒకటే. నాకు అందరూ ఐ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ. అండ్ మీకు తెలుసు కదా, నాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరైనా యూట్యూబ్ వైజ్ నా సబ్స్క్రైబర్సే ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఐ లిజన్ టు యూ. మీరు అడిగినట్టే నేను నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఛాలెంజ్ చేశాను. ఎవరైనా మిస్ చేసి ఉంటే చూద్దాం, ఇక్కడెక్కడ ఐ బటన్స్లో ఇస్తాను. యూ కెన్ గో అండ్ వాచ్ దట్ అనమాట. సో వితౌట్ ఎనీ రామ్లింగ్ ఐఎమ్ జస్ట్ గోనా జిప్ మై మౌత్. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ర్యాండమ్ పాయింట్లెస్ వ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, కామెంట్ చేయండి, #పోస్ట్ నోటిఫికేషన్ అని చెప్పి. ఇఫ్ నాట్ నార్మల్గానే కామెంట్ చేయండి. అండ్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే యూ కెన్ వాచ్ మోర్ ఆఫ్ మై వీడియోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Stay positive, stay safe, take care everyone. Bye.